హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే చందమామ కథ రైతు పెట్టుకున్న అర్జీ. కథ రచయిత్రి శ్రీ ఎన్ సుశీల్ గారు. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం. ఒక ఊళ్ళో ఒక పేద రైతు ఉండేవాడు. వాడికి ఉన్న ఆస్తి ఒక బక్క ఆవు మాత్రమే. దానిని మేపుకునేటందుకు కూడా పేద రైతుకు అవకాశం లేకనే అది అలా బక్కచిక్కిపోయింది. ఆ ఆవును రైతు తన దొడ్లోనే కట్టిపెట్టి గడ్డి పరకలు మెయ్యనిచ్చేవాడు. పేద రైతు దొడ్డిని ఆనుకునే ఒక పెద్ద భూస్వామి ఆవరణ ఉన్నది. ఆ ఆవరణలో పశువుల మేత గడ్డి ఏపుగా పెరిగి ఆవుకి కమ్మని వాసన తగిలింది. అది రెండిండ్ల మధ్య ఉన్న కంచెలోకల కంత నుంచి భూస్వామి ఆవరణలోనికి దూకి అక్కడ గడ్డి మెయ్యసాగింది. ఇది గమనించిన భూస్వామి నౌకరు ఒక దుడ్డుకర్ర తెచ్చి ఆవు తల పగలగొట్టాడు. నౌకరు వేసిన ఒకే ఒక దెబ్బకి అది కాస్త చచ్చి ఊరుకుంది. రైతు భూస్వామి వద్దకు పరిగెత్తి తనకి జరిగిన అన్యాయం గురించి మొరపెట్టుకున్నాడు. భూస్వామి ఆ రైతు చెప్పిన మాటలను, తన నౌకరు చెప్పిన మాటలు విని, నీ ఆవును ఊళ్ళో వాళ్ళ దొడ్ల మీదకి తోలటమే కాక అన్యాయం జరిగిందంటావా? రేయ్, వీణ్ణి మన ఇంటి బయట గుంజకు కట్టేసి 10 దెబ్బలు కొట్టి పంపించు అని తన నౌకరుతోనన్నాడు. పేద రైతు ఆవును కోల్పోవటమే కాక భూస్వామి నౌకరు చేత దెబ్బలు కూడా పడి ఇంటికి వచ్చి అంతా తన భార్యతో చెప్పాడు. భూస్వామి మనకు న్యాయం చేయకపోతే ఆగుతుందా ఏమిటి? నువ్వు వెళ్ళి ఏకంగా రాజుగారికే ఫిర్యాదు చేయి. రాజుగారు అన్యాయం జరగనివాడు, మనకు న్యాయం చేస్తాడంది రైతు భార్య. అయితే రాజుగారికి జరిగిందంతా స్పష్టంగా నివేదించటం ఎలా? అర్జీలు రాసుకునేటందుకు ఆ భార్యాభర్తలు చదువుకున్నవారు కారు. అందుచేత వాళ్ళు ఒక కొయ్య పలక తెచ్చి దాని మీద ఒక బొమ్మ గీశారు. అందులో రైతు ఇల్లు, భూస్వామి ఇల్లు, మధ్య ఉన్న కంచె, ఆ కంచెలోకంతా భూస్వామి నౌకరు ఆవును చంపిన చోటు, ఆ నౌకరే రైతును కొట్టడానికి కట్టేసిన గుంజ అన్నీ గుర్తులు పెట్టారు. భేష్, ఇది చూస్తే రాజుగారికి జరిగినదంతా అరటిపండు ఒలిచిపెట్టినట్లు అర్థమవుతుంది. నీకు దారిలో తినటానికి రొట్టెలు మూట కట్టిస్తాను. నువ్వు రాజుగారి నగరానికి తిన్నగా బయలుదేరన్నది రైతు భార్య. రైతు బయలుదేరి మధ్యాహ్నానికల్లా ఒక వనంలో ప్రవేశించాడు. అది రాజుగారి వనం. ఆ వనంలో రైతుకు ఒక మనిషి కనిపించాడు. ఆ మనిషి రాజుగారే. అయితే ఆయన మామూలు దుస్తులతో ఉండటం చేత రైతు ఆయనను చూసి రాజు అనుకోలేదు. దండాలు బాబు అన్నాడు రైతు. శుభం కలగాలి. ఎవరు నువ్వు? ఎక్కడికి నీ ప్రయాణం అని రాజు అడిగాడు. ఏముంది, రాజుగారి దగ్గర ఫిర్యాదు చేసుకుందామని వెళ్తున్నా. ఇదిగో అర్జీ, నా వీపును కట్టుకున్నా. నా ఆవును అన్యాయంగా చంపారులే. ఆకలి మండిపోతున్నది. ఈ కాస్త రొట్టె ముక్క తిన్నాక అంతా చెప్తానన్నాడు రైతు. ఒక వాగు పక్కన రాజు రైతు చతికిలు పడి కూర్చున్నారు. రైతు తాను తెచ్చుకున్న రొట్టెలోనూ వెన్నలోనూ సగం రాజుకిచ్చాడు. ఇద్దరూ తినటం ముగించి వాగులో ఇంత చల్లని నీరు తాగారు. ఏది నీ అర్జీ అన్నాడు రాజు. రైతు తను తయారు చేసుకొచ్చిన పలక తీసి, ఇదిగో ఇది మా ఇల్లు. ఈ ఇల్లేమో భూస్వామిది. అది కంచె. ఇక్కడ కంత ఉన్నది. ఈ కంతలో నుంచి మా ఆవు దూరి వారి ఆవరణలో ప్రవేశించింది. ఇక్కడ భూస్వామి గారి మనిషి మా ఆవును దుడ్డుకర్రతో కొట్టి చంపాడు. ఇంత అన్యాయమా అని నేను పోయి భూస్వామితో మొరపెట్టుకుంటే, ఇదిగో ఈ గుంజకే నన్ను కట్టేసి 10 దెబ్బలు కొట్టి నీ దిక్కున చోట చెప్పుకోమన్నారంటూ అంతా వివరించాడు. ఇంకే, దీనిని నాకు చూపించినట్లే రాజుగారికి చూపించు. నీకు న్యాయం జరుగుతుందిలే. ఇక వస్తానంటూ రాజు సెలవు పుచ్చుకుని వెళ్ళిపోయాడు. రైతు మర్నాడు తన అర్జీ పలక పట్టుకుని దర్బారుకి వెళ్ళాడు. దర్బార్లో రాజుగారు కిరీటము, ఇతర రాజలాంఛనాలు ధరించి ఎత్తుగా ఉన్న బంగారు సింహాసనంపై కూర్చుని ఉన్నాడు. ఆయన పక్కనే వరుసగా 12 మంది మంత్రులు కూర్చుని ఉన్నారు. రాజును గుర్తించగా రైతు అర్జీ పలకను చివర కూర్చున్న మంత్రికిచ్చి, అయ్యా, ఈ అర్జీ చింతగించండి. భూస్వామి గారి మనిషి నా ఆవును చంపటము, నన్ను గుంజకు కట్టేసి కొట్టడము అంతా ఇందులో ఉంది, చిత్తగించండి అన్నాడు. మంత్రి ఆ పలకని ఎగాదిగా చూసి, ఇదేమిటో నాకు కొంచెం కూడా బోధపడటం లేదు, ఇదేమర్జీ అంటూ దాన్ని తన పక్కన ఉన్న మంత్రికి ఇచ్చాడు. ఆ మంత్రి కూడా పలకని ఎగాదిగా చూసి, ఇది అర్జీ కాదు, ఈ వెర్రివాడిని బయటెక్కి అంటండి అన్నాడు. అంతలో రాజుగారు కలుగు చేసుకుని, దానిని నాకు పంపండి అన్నాడు. రైతు తెచ్చిన అర్జీ పలక ఒక్కొక్క మంత్రి అందుకుని చూసి తల అడ్డంగా తిప్పి తన పక్కవాడికి ఇచ్చాడు. చివరికి ఆ అర్జీ పలక
రాజుగారికి చేరింది. ఆయన దానికేసి ఎగాదిగా చూసి, ఇది అర్థమవుతూనే ఉంది, ఏమోయ్ ఇలా రా అని రైతుని పిలిచాడు. ఇది నీ ఇల్లు, ఇదేమో భూస్వామి ఇల్లు అవునా అని రాజు అడిగాడు. చిత్తం ప్రభు అన్నాడు రైతు. ఇది కంచెలో కంతలా ఉంది, దీనిలో నుంచే కదా నీ ఆవు భూస్వామి ఆవరణలో జొరబడిందన్నాడు రాజు. మరేనండి అన్నాడు రైతు. మిగిలింది కూడా తెలుస్తూనే ఉందిలే, భూస్వామి మనిషి ఇక్కడ నీ ఆవును చంపి ఉంటాడు, నిన్ను ఈ గుంజకు కట్టేసి కర్రతో కొట్టుంటారు అన్నాడు రాజు. తమరున్న సంగతి సరిగా కనిపెట్టారండి అన్నాడు రైతు దిగులుగా. సరే, నువ్వు మీ ఇంటికి తిరిగి వెళ్ళి నేను న్యాయం చేస్తానని నీ భార్యతో చెప్పన్నాడు రాజు. రైతు రాజుకు దండాలు పెట్టి మంత్రులకేసి కోపంగా చూసి ఇంటికి వచ్చేశాడు. ఆ సమయానికి రాజుగారి తీర్పు కూడా భూస్వామికి అందింది. భూస్వామి రైతుకు క్షమాపణ చెప్పుకోవటమే కాక ఒక ఇల్లు, పశువుల సావడి కట్టించి 30 కుంటల పొలము, 7 పాడి ఆవులు ఇచ్చుకునేటట్లు రాజుగారు తీర్పునిచ్చారు. రాజుగారు మనకు న్యాయం చేస్తాడని నేను చెప్పానా లేదా అన్నది రైతు భార్య ఆనందంగా. రాజుగారికి ఆయన ఎంత తెలివైనవాడో, మనం కష్టపడి తయారు చేసిన అర్జీని చూస్తూనే అంతా తెలుసుకున్నాడు. కానీ వింత విషయం ఏమిటంటే ఆయన దగ్గర 12 మంది మంత్రులు ఉన్నారు. వారంతా మట్టి బుర్రలు. అంత తెలివిగలవాడు ఇంతమంది చోటలను జీతం ఇచ్చి ఎందుకు పెట్టుకున్నాడో అర్థం కావటం లేదు అన్నాడు రైతు ఆశ్చర్యంతో. కథ సమాప్తం.